అవినీతి కుంభకోణంపై ముఖ్యమంత్రి ఓవైపు విచారణకు ఆదేశించి మంత్రులకు ప్రధాన కార్యదర్శికి ప్రమేయం లేదని చెప్పడం జడ్జిమెంట్ ఇచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పమనడంలా ఉందని తెదేపా సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఎద్దేవా చేశారు. వారి ప్రమేయం లేకపోతే అందుకు సంబంధించిన ఫైళ్లను అఖిలపక్షం ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపై నిలబడి ప్రభుత్వాన్ని ప్రజల ముందు దోషిగా నిలబెడతామని కోడెల హెచ్చరించారు. ముఖ్యమంత్రి తీరు మాత్రం జడ్జిమెంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆర్గ్యుమెంట్లు చెప్పమన్నట్టుగా ఉంది. మంత్రులు నిర్దోషులు, ప్రధాన కార్యదర్శి అంతకన్నా అమాయకుడు, అధికార యంత్రాంగానికి సంబంధమే లేదు అని అంటున్నాడు. మేము చెప్తూ ఉన్నాం, అఖిలపక్ష సమావేశాలు పిలవండి. మీరు రాజకీయ పక్షాలన్నిటిపైన, మీ కాంగ్రెస్ పార్టీ కాకుండా ప్రతిపక్షాలన్నిటిపైన ఆరోపణ చేస్తున్నారు. అఖిలపక్ష సమావేశం పెట్టి మీ ఫైల్స్ అన్ని పెట్టండి. అందులో మీరు, మీ అధికారులు, మీ మంత్రులు నిర్దోషులు కనుక ఉంటే మేమే సర్టిఫికేట్ ఇచ్చేస్తాం.